నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల శ్యామ్నగర్లో భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులతో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల ఎమ్మెల్యే సతీమణి శిల్పా నాగిని, మిర్యాల లక్ష్మి, భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ ఎం అనిత, భారతీ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శిల్పా నాగిని మాట్లాడుతూ, మనం పిల్లలకు ఏదైనా ఆస్తి ఇవ్వగలము అంటే అది ఒక చదువు మాత్రమే అన్నారు. భారతీ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల చైర్మన్ మాట్లాడుతూ, ఒక ఇంటికి దీపం నింపాలంటే అది ఒక చదువుకున్న విద్యార్థి వల్లే అవుతుందని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, తమ పిల్లల భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదని, మీ పిల్లల్ని మంచి స్థాయికి చేర్చడానికి మేము కృషి చేస్తామన్నారు. పిల్లల చదువు ఎందుకంటే ఈరోజు మనం జగన్ ప్రభుత్వం తీసుకున్న మీరందరూ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఆలోచించారా? ఫ్రెండ్స్ పిల్లలన్నా ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ స్కూల్స్ ఎవరు లేరు, కొంతమంది ఉన్నారంటున్నారు. స్కూల్స్ వెళ్ళి ఒకసారి చూసి రండి, ఎంత బాగా అవుతున్నాయంటే అంత బాగా అవుతున్నాయి. 8వ క్లాస్ అవ్వగానే ట్యాబ్ ఇస్తున్నారు. ఇవన్నీ నిజంగా ఎడ్యుకేషన్కి అంత ప్రయారిటీ గవర్నమెంట్ కూడా ఇస్తున్నప్పుడు మీరు మంచి ప్రైవేట్ స్కూల్లో ఇంకెంత బాగా చదివించుకోవాలో పిల్లల్ని ఒక్కసారి ఆలోచించండి. ఫోన్లను పక్కన పెట్టండి. పిల్లలకి మంచి టైం. నేను 2 పిల్లలి తల్లిని. నా కూతురికి 12 సంవత్సరాలు. తను నేషనల్ లెవెల్ చెస్ ప్లేయర్. నా కొడుకు వచ్చేసి వాడికి 8 ఇయర్స్, ఇప్పుడు 3rd క్లాస్. నా కొడుకు 3 ఇయర్స్కే గిన్నెస్ వరల్డ్లో ఎక్కాడు. నా కొడుకు పేరు గూగుల్లో ఎంటర్ చేస్తే మీకు వస్తుంది. బాబు పేరు ఇషిర్ వచ్చేసి 3 ఇయర్స్కి 800 క్వశ్చన్స్, అంటే 800 జీకే క్వశ్చన్స్ ఉంటాయా? ఆ ప్రధాని ఎవరు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, అలా 800 జీకే క్వశ్చన్స్ని 12 నిమిషాల లోపల చెప్పేసేవాడు మీరు 3 ఇయర్స్కి, 3 ఏళ్ళ వయసు. సో ఆల్మోస్ట్ 4 ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇంత చదువున్నా, ధనవంతులమైన, ఇన్ని పదవులున్నా మేము ప్రత్యేక ప్రాధాన్యత మా పిల్లలైనా మీ పిల్లలైనా చదువుకి ఏమని చెప్తాను. సో ఇన్వెస్ట్ ఇన్ యువర్ కిడ్స్. ఎందుకంటే ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేసి వాళ్ళని బాగా చదివిస్తే రేపటి టైం వాళ్ళకి ఏ జాబ్ వస్తుంది, వాడికి మంచి పెళ్ళి అవుతుందా, అమ్మాయికి మంచిగా ఉద్యోగం వస్తుంది, ఏమీ ఆలోచించండి. సో ఇది ఒక్కటి గుర్తుంచుకొని పేరెంట్స్ అందరూ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి పిల్లల్ని బాగా చదివించుకోండి. ఈ ఇయర్ ఉమెన్స్ డే థీమ్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. ఇన్వెస్ట్ అంటే ఆడపిల్లల మీద పెట్టండి అని. ఇన్వెస్ట్ యువర్ టైం, ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ ఉమెన్. సో మనం ఎంత డబ్బు వాళ్ళ మీద, ఆడపిల్ల లక్ష్మీదేవి లాంటిది. మీరు 10 పైసలు పెడితే 20 పైసలు తెచ్చిస్తుంది. గుర్తుంచుకోండి. అమ్మాయి వెళ్ళిపోతుంది, పెళ్ళి అనుకోవద్దు. అమ్మాయిలు ఇంట్లో ఉంటే అమ్మ నాన్నకి దుగ్న స్ట్రెంత్. ఓకే, ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ రెడ్డి గారు, శిల్పా మా మహిళా చైర్మన్, అలాగనే మిర్యాల పార్వతి సిస్టర్ గారు, అలాగనే ఇక్కడ వచ్చిన తల్లులకు, మళ్ళీ అలాగనే ఇక్కడ వచ్చిన మన టీచర్స్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్యామ్నగర్ నంద్యాల నందు ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముందస్తుగా మా స్కూల్ నందు మా విద్యార్థిని యొక్క తల్లులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రీస్తు రక్షణ పిలుపు పరిచర్యలు, అలాగే రైటర్ అయినటువంటి డాక్టర్ మిర్యాల పార్వతి గారిని, అలాగే మన నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యులు రవి కిషోర్ అన్న గారి యొక్క సతీమణి, అలాగే శిల్పా సహకార్ బ్యాంకు చైర్పర్సన్ అయినటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది. సో వారు ఇరువురు కూడా కలిసి మా యొక్క విద్యార్థుల యొక్క మదర్స్కి అందరికీ కూడా మంచి సందేశాన్ని అందించినారు. ఈ సంవత్సరం పెట్టుబడులు పెంచాలి అనేటువంటి ఈ యొక్క థీమ్ మీద
ఆడపిల్లలపైన పెట్టుబడులు బాగా పెట్టాలని, తల్లులుగా మీరు మీ పిల్లలని ఎట్లా పెంచాలి, ఆడపిల్లల విషయంలో మీరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని, వాళ్ళకు అన్ని విధాలుగా ఆడపిల్లల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాలి అని, ఆడపిల్లలకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఉపయోగకరంగా ఉండదు కదా అంటూ చాలామంది ఆడపిల్లలు నిర్లక్ష్యం చేస్తూ చదివించారు. అలా ఉండకుండా ఆడపిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించాలి, అది తల్లి పాత్ర అంటూ విద్యార్థిని యొక్క తల్లులు ఎలా పిల్లలు పెంచుకోవాలి అనేటువంటి విషయాలపైన మేము ఈరోజు చర్చించి వారికి తెలియజేయడం జరిగింది. సో అంతేకాదు మా స్కూల్లో విద్యార్థుల యొక్క తల్లులకు కూడా మేము కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడము, బహుమతులు అందించడము, వారు కూడా సంతోషంగా హ్యాపీగా ఈ దినము మా స్కూల్లో ఆనందంగా ఉండాలని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. కాబట్టి ఆ ప్రోగ్రాం విజయవంతంగా జరిగిందని విశ్వసిస్తూ ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.